హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి మా మిర్చి తోటలో సెకండ్ స్ప్రే చేద్దామని చెప్పేసి నేను మందులు తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ మందులు చూడబోయే ముందు మన తోట ఏ విధంగా ఉన్నదనేది కూడా ఒకసారి చూద్దాం. అలాగే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమంది రైతులకు పోవడం జరుగుతుందండి. అందుకోసమనే ప్రతి ఒక్క రైతు చూసిన వెంటనే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియోలు ప్రతిదీ జెన్యూన్గా తీయడం జరుగుతుందండి. మనం ఏ మందు అయితే కొడుతున్నామో, స్ప్రే చేస్తున్నామో ఆ మందే మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది. అలాగే అదే స్ప్రే చేస్తున్నామండి. మనం ఎలాంటి ఆర్గానిక్ మందులు అయితే బయో మందులు కానీ వాడమండి, అన్ని కంపెనీ మందులండి. పోయిన సంవత్సరం మన తోట కూడా సూపర్గా బాగుందండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోది మీకు చూపించడం జరిగింది. అలాగే నా తోట కూడా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ కింద మన వీడియోస్లో చూసుకోండి. ఎందుకంటే మనం కొట్టే మందు అలానే ఉంటుంది, రిజల్ట్ కూడా అలాగనే ఉంటుందండి. నేను మంచి రిజల్ట్ గల మందుల్ని తీసుకురావడం జరుగుతుందండి. మన తోట ఏ విధంగా ఉన్నదో, ఆ మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దామండి. అయితే మనం ఇదివరకు మోనో అండ్ రెడ్ ఎంఎల్ గోల్డ్ తీసుకున్నామండి. మొక్కలు చనిపోకుండా కొద్దిగా పర్లేదనిపించిందండి. ఎందుకంటే మొక్కలు చనిపోవడం కూడా తగ్గినాయండి. అదొకటాను బెట్ట వాతావరణం కాబట్టి బాగానే ఉన్నాయండి. మొన్నటిదాకా వానలు కురవడం వల్ల అందుకు కూడా చనిపోయినాయి. దానితో పాటు మనం రెడ్ ఎంఎల్ గోల్డ్ స్ప్రే చేసినాం. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అండి, పురుగు ఒకటి ఉందండి, అలాగే పై ముడతండి. చూడండి, ఈ విధంగా కొసలు మాడిపోవటం జరుగుతుంది, పూర్తిగా ముడిచిపోయినాయండి. అయితే ఈ విధంగా మీ మిర్చి తోటలో కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది గిట్లా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వెనక అనేది పసుపు నల్లి అలాగే ఎర్ర నల్లి ఉండటం జరుగుతుందండి. మీకు కానొస్తే అలాగే తెల్లదోమ కూడా ఉందండి. ఒకసారి చూసుకోండి, తెల్లదోమ, అగో తెల్లదోమ, అది తెల్లదోమ అటాకు. అలాగే ఎర్రనల్లి కూడా ఉందండి. మీకు సరే ఇప్పుడు చూపెట్టలేకపోతున్నాను. ఎర్రనల్లి ఉంటేనే ఆ విధంగా మిర్చి తోటలు అనేవి ముడిచిపోవడం జరుగుతుంది. మీరు పక్కా ఒకసారి అబ్జర్వ్ చేసుకునండి. ప్రతిసారి మనం కొట్టే మందులో దోమకి అలాగే నల్లి ఉన్న టైంలో మాత్రం నల్లికి కలిపి మాత్రం స్ప్రే చేయాలండి. అప్పుడైతేనే మనం వైరస్ని అలాగే నల్లిని మంచిగా కంట్రోల్ చేయగలుగుతుందండి. ప్రతి చెట్టు కూడా ఇలా పురుగు అటాక్ అయింది, అలాగే నల్లి కూడా ఉందండి. మీకు దీంట్లో చూపించలేకపోతున్నాను, ఎందుకంటే చిన్న చిన్నగా పసుపు రంగులో ఉంటాయండి ఇవి. పురుగు కూడా బాగుందండి. ఎందుకంటే వాతావరణం కూడా మళ్ళీ నిన్న ఇయ్యాల కొద్దిగా మబ్బులు పడుతుందండి. మళ్ళీ తుఫాన్ చెబుతున్నట్టండి, జాగ్రత్త అండి. ఒకసారి మన మందులు తీసుకొచ్చిన మందులు అనేది ఒకసారి చూద్దామండి. ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు. మొదటిది వచ్చేసి ఫ్యాక్టర్. ఇది గరుడ కెమికల్ లిమిట్ వాళ్ళది. దీంట్లో 2 టెక్నికల్స్ ఉండటం జరుగుతుందండి. మొదటిది వచ్చేసి ఫిప్రోనిల్ 15% ప్లస్ క్లోరంత్రనిల్ 5% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఇది రీజెంటు మరియు కోరాజిన్లో ఉంటాయండి ఈ టెక్నికల్. ఇవి మిరపలో వచ్చే ఎర్రనల్లి అలాగే పై ముడత అలాగే పచ్చ పురుగు లద్దె పురుగు మీద సూపర్గా పనిచేయడం జరుగుతుందండి. ఇది మనం 2 ఎకరాలకి పావు తీసుకున్నామండి. ఈ పావు ధర మనకి మార్కెట్లో 1150 రూపాయలు పడుతుందండి. అదే మనం ఈ 2 టెక్నికల్ని విడిగా తీసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసరికి 1500 అవుతుందండి. అందుకోసం అని చెప్పేసి మనం 2 టెక్నికల్ ఉన్న మందుని తీసుకోవడం జరిగిందండి. ఇలాంటిది మీ ఏరియాలో దొరికితే పక్కా ఇదే తీసుకోండి. ఎందుకంటే ఒక మందులోనే 2 టెక్నికల్ ఉండటం వల్ల మనకి ఇటు పని కలిసి వస్తుంది, అలాగే డబ్బులు ఆదా అవుతాయండి. ఇది పక్కా మీ ఏరియాలో ఉంటే ఈ ఫ్యాక్టర్ అనే మందుని గరుడ కెమికల్ లిమిట్ వాళ్ళది తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం దోమకు కూడా కలుపుకోవాలి కాబట్టి 3 మందులు అవుతున్నాయండి మొత్తం. అలాగే మరొక మందు చూసుకున్నట్లయితే మ్యాక్ కంపెనీ వాళ్ళది
యాష్కా అండి. దీంట్లో గిట్ట టెక్నికల్ చూసుకున్నట్టే థయోమిథాక్సమ్ 30% ఎఫ్ఎస్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. ఇది కూడా మనం 2 ఎకరాలకే పావు తీసుకున్నామండి. ఎందుకంటే చిన్న మొక్కలు కాబట్టి పావు సరిపోద్దని మనకి ఇవ్వటం జరిగింది. అందుకోసమనే మనం తీసుకురావడం జరిగింది. ఇది మ్యాక్ కంపెనీ వాళ్ళది. ఈ మందు అనేది కొద్దిగా ఎర్రగా ఉండటం జరుగుతుందండి. ఇది తెల్లదోమ అలాగే ఎర్రనల్లి మీద కూడా ఇది సూపర్గా పనిచేయటం జరుగుతుందండి. అందుకోసమే అందరు రైతులు తప్పనిసరిగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇలా 2 కాంబినేషన్లో మనం మందులు తీసుకోవటం వల్ల మొత్తం 3 మందులు అవుతున్నాయండి. ఇవి తెల్లదోమకి నివారించిన వాళ్ళం అవుతాం, అలాగే ఎర్రనల్లిని పచ్చనల్లిని కంట్రోల్ చేస్తున్నాం, పురుగును కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం అండి. అందుకోసమే ప్రతి ఒక్క రైతు ఇలాంటి గరుడ కంపెనీలో చాలా టెక్నికల్ ప్రిప్టోనిల్తో కలిసి ఉన్నాయండి. ఆ మందుని మనం పక్కా యూజ్ చేసుకోండి. నేను పోయిన సంవత్సరం ఇలాంటి టెక్నికల్ ఉన్న మందులే వాడుకున్నానండి. అందుకనే మన తోట అనేది బాగుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.